మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ, మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, మా పార్టీ జిల్లా బాధ్యులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దేవాదుల ప్రాజెక్టు ద్వారా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించాలనే సంకల్పంతో పనిచేయడం జరుగుతున్నది. మంజూరైన పనులను, అసంపూర్తిగా ఉన్న పనులను, కొత్తగా చేపట్టవలసిన పనులను అధికారులతో చర్చించి వాటికి ఎస్టిమేట్లు తయారు చేయించి ప్రభుత్వ పరంగా మంజూరు తీసుకొని పనులు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా గత ప్రభుత్వం, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలు, ప్రతి సంవత్సరం కరువు గురయ్యే ప్రాంతాలైన చిల్పూరు, వేలేరు మండలాలకు, ఆ గ్రామాలకు సాగునీరు అందించాలనే ఆలోచనతోని 104 కోట్ల రూపాయలతోని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మంజూరు చేయించడం జరిగింది. దాన్నే మనము గండి రామారం ఎత్తిపోతల పథకం అని చెప్తున్నాము. ఆ గండి రామారం ఎత్తిపోతల పథకంలో 3 లిఫ్ట్లు ఉన్నాయి, L1, L2, L3 అని. అందులో L2 పూర్తి అయింది, దాని ద్వారా సాగునీరు అందుతున్నది. ఇంకా L1, L2 లిఫ్ట్లు పూర్తి కావాల్సిన అవసరం ఉన్నది. అందులో ప్రధానంగా చిల్పూర్ మండలంలోని ఎగువ గ్రామాలకు, వేలేరు మండలంలోని ఎగువ గ్రామాలకు సాగునీరు అందించడము గండి రామారం L1 ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆ L1 పనులను ఈరోజు క్షేత్రస్థాయిలో ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించడం జరిగింది. వాస్తవంగా ఈ వానాకాలం, ఈ వర్షాకాలంలో గండి రామారం L1 లిఫ్ట్ ద్వారా చిల్పూరు, వేలేరు మండలాల్లోని గ్రామాలకు సాగునీరు అందించాలని సంకల్పించడం జరిగింది. కానీ పనులు కొంత నత్తనడకన నడుస్తున్నాయి. అనుకున్న సమయానికి అవి పూర్తయ్యే అవకాశం కల్పించడం లేదు. అందుకే ఈరోజు అధికారులతోని, కాంట్రాక్టర్తోని, ఆ ప్రాంతానికి సంబంధించిన సర్పంచులందరితోని కూడా గండి రామారం పంప్ హౌస్ దగ్గర సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆ సమీక్షలో అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి, ఎట్టి పరిస్థితులలో ఈ వానాకాలం పంటకు సాగునీరు అందించే విధంగా పనులు పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా సివిల్ వర్క్స్ కానీ, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ నిర్మాణం కానీ, పైప్ లైన్లను వేయడం కానీ, లేదా అదనంగా చెరువుల కుంటలకు నీళ్లు ఇవ్వాలనుకుంటే అవసరమైన అదనపు పైప్ లైన్ల నిర్మాణం కానీ, దానికి సంబంధించిన సవరించిన అంచనాలను కూడా తయారు చేయమని చెప్పి ఈరోజు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో జూలై 31 వరకు, మ్యాక్సిమంగా జూలై 31 వరకు గండి రామారం L1 పనులను పూర్తి చేసి సాగునీరు అందించే విధంగా నా ప్రయత్నం ఉంటుంది. నేను ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక హామీ ఇచ్చాను. నా మొదటి ప్రాధాన్యత సాగునీటి రంగము. దేవాదుల ప్రాజెక్టు ద్వారా వీలైనంత మేరకు ప్రతి గ్రామానికి కూడా గోదావరి జలాలు అందించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పాను. ఆ ప్రయత్నంలో భాగంగానే కాలువలలో కూడుకుపోయిన సిల్ట్ కానీ,
అదేవిధంగా పెరిగిన చెట్లను కానీ తొలగించి చాలా వరకు ఏనాడు కూడా గోదావరి నీళ్లు కొన్ని అనేక గ్రామాలకు పోయిన వానకాలం ఈ యాసంగిలో కూడా నీళ్లు అందించడం జరిగింది. అనేక గ్రామాలకు సాగునీరు అందించాం కాబట్టే మునుపెన్నడూ లేని విధంగా గోదావరి జలాల ద్వారా ఈ సంవత్సరం యాసంగిలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అతి ఎక్కువ వరి ధాన్యం దిగుబడి వచ్చింది. అతి ఎక్కువ మక్కల దిగుబడి కూడా వచ్చింది. దిగుబడి పెరిగింది అంటే కారణం ఆయకట్టు పెరిగింది. ఆయకట్టు పెరిగింది అంటే కారణం గోదావరి జలాల వల్లనే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అది కాకుండా మన స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుండి నవాబ్పేట రిజర్వాయర్ వరకున్న ప్రధాన కాలువను మిగిలిపోయిన లైనింగ్ పనులను పూర్తి చేయడానికి దాదాపు 140 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. ప్రధాన కాలువ లైనింగ్తో పాటు ఉప కాలువ లైనింగ్లు కూడా చేపడుతున్నాం. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో లైనింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రధానంగా మన L9, L10, L8 అంటే లింగాలగనపురం మండలంలో ఉప కాలువల పనులకు కూడా లైనింగ్ వర్క్ జరుగుతున్నది. ప్రధాన కాలువ పనులకు కూడా లైనింగ్ వర్క్ జరుగుతున్నది. అది కాకుండా 4L దగ్గర ఒక షట్టర్ లేకపోవడం వలన వంపు ఎక్కువ ఉండడం వలన ఈ ప్రధాన కాలువ నీళ్ళంతా కూడా 4L ద్వారా పాలకుర్తి నియోజకవర్గానికి వెళ్తుంది. అయితే ఆ 4L దగ్గర షట్టర్ పెట్టినాం. అక్కడ ఒక హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం కూడా జరుగుతున్నది. ఇక్కడి నుంచి నీళ్లు కూడా సక్రమంగా కిందికి వేయడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఉప్పుగల్ రిజర్వాయర్ నుండి పాలకుర్తి వరకు దేవాదుల 3వ దశ ప్యాకేజ్ 6 కింద పనులు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయని తెలుసుకుంటే అంచనాలు సరిగా లేవు, మేము ఈ అంచనాలతో పనులు చేసే పరిస్థితులు లేవని చెప్పి కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. అప్పుడు మళ్ళీ ప్రభుత్వంతో మాట్లాడి అంచనాలను సవరించి ఇవాళ ప్రభుత్వ పరంగా అనుమతి తీసుకొని ప్యాకేజ్ 6 పనులను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ ప్యాకేజ్ 6 కింద దాదాపుగా 78,000 ఎకరాల ఆయకట్టు వస్తుంది. అందులో స్టేషన్ గన్పూరు, వర్ధనపేట, పాలకుర్తి, తుంగతుర్తి 4 నియోజకవర్గాలకు ఉపయోగపడే విధంగా ఈ ప్యాకేజ్ 6 ఉన్నది కాబట్టి దానికి మంజూరు వచ్చింది. ఆ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. దాంతోపాటు జఫర్గఢ్ పెద్ద చెరువును కూడా ఆన్లైన్ రిజర్వాయర్ కూడా దాంట్లో చేస్తున్నాం. అంటే ఒక 104 కోట్ల రూపాయలు గండిరామారం ఎత్తిపోతల పథకానికి ఇచ్చాం. గణపురం నుంచి నవాబ్పేటకు పోయే ప్రధాన కాలువ ఉప కాలువ లైనింగ్ కొరకు ఒక 140 కోట్ల రూపాయలు వచ్చాయి. అదేవిధంగా 3వ దశలో ఉన్న ప్యాకేజ్ 6 పనులను పూర్తి చేయడానికి సవరించిన అంచనా ప్రకారం మరొక 400 కోట్ల రూపాయలు అంటే 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి. దాంట్లో మన గణపురం నియోజకవర్గం యొక్క పోర్షన్ 400 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా కూడా ఇంకా ఇవాళ పామునూరు దగ్గర ఉన్న బంజర్మాట్ కానీ, తమ్మడిపల్లి చెరువు పూర్తిగా తెగిపోయింది, దాన్ని రిస్టోర్ చేయడానికి కానీ, నెల్లూట్ల దగ్గర యశ్వంతపూర్ వాగు పైన చెక్ డ్యామ్ నిర్మాణానికి కానీ ఇవన్నీ కూడా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈ పనులన్నీ కూడా 1 సంవత్సరం లోపల పూర్తి చేయాలని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సాధ్యమైనంత మేరకు 2 పంటలకు ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా ఒక ప్రణాళికను రూపొందించుకొని ముందుకు పోవాలని నేను ఆలోచిస్తున్నాను. దానికి రైతులందరూ కూడా సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా గండిరామారం లిఫ్ట్ 3కి సంబంధించి మన నష్కల్ దగ్గర పంప్ హౌస్ కట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి వంగాలపల్లి, ధర్మాపురం, మల్లెపల్లి గ్రామాలకు సాగునీరు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అక్కడ రైతులు పైప్ లైన్ వేయడానికి కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు. దానిపైన కూడా రైతులతో ముఖాముఖి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాను.
అది కూడా ఒక వారం రోజుల లోపల ఆ సమస్య కూడా పరిష్కారమై ఆ లిఫ్ట్ 3 పనులు కూడా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా మక్కల కొనుగోళ్లు కానీ వరిధాన్యం కొనుగోళ్లు కానీ జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు ధాన్యం సేకరణలో కొంత ఆలస్యం అవుతున్నది. మన తెలంగాణలో 1,40,00,000 మెట్రిక్ టన్నులు ఈ యాసంగిలో వరిధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేస్తే 60 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాని ద్వారా కొంత ఇబ్బంది అవుతున్నది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనకాడకుండా ఒక బ్యాంకు నుంచి 22,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొని రైతుల దగ్గర నుంచి మద్దతు ధరకు వరి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ఈ క్రమంలో వర్షాకాలం పండిన ధాన్యం కానీ పత్తి కానీ గోడౌన్లలో నిండుగా ఉండడం వలన గోడౌన్లు ఖాళీ లేకపోవడం వలన వరి ధాన్యంని కొని మిల్లులకు షిఫ్ట్ చేయడంలో కొంత ఆలస్యం అవుతున్నది. వారం రోజులు 10 రోజుల సమయం కూడా పడుతున్నది. దయచేసి దీన్ని రైతులు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మనము ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రాకుండా ధాన్యం బయట అమ్ముకుంటే 1,600, 1,700 కూడా ఎవరు కొంటలేరు. అదే మనం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఇస్తే 2,369 రూపాయలకు క్వింటాల్ చొప్పున మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. కాబట్టి ఒక వారం రోజులు ఆలస్యమైన మీరు నష్టపోవద్దన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అదేవిధంగా మక్కల కొనుగోలులో మొదట్లో కొంత ఇబ్బంది అయింది. ఇప్పుడు మక్కల కొనుగోలుకు సంబంధించి మన నియోజకవర్గంలో ఎక్కడ పెద్ద తీవ్రమైన సమస్య లేదు, అది సార్ట్ అవుట్ అయింది. వరిధాన్యం సమస్యను కూడా ఈ వచ్చే 2-3 రోజులలో సార్ట్ అవుట్ చేసే విధంగా మిల్స్ ను రీట్యాగింగ్ చేయమని చెప్పి కలెక్టర్ గారికి ఈ రోజే చెప్పడం జరిగింది. కొన్ని మిల్స్ పూర్తిగా నిండుకొని పోయి ఉన్నాయి. ఆ మిల్స్లలో జాగ కూడా లేదు బస్తాలు నింపుకొని పెట్టుకోవటానికి. కాబట్టి ఖాళీగా ఉన్న మిల్స్ కు ఈ ప్యాడీని డైవర్ట్ చేయాలి, రీట్యాగింగ్ చేయాలని చెప్పి కూడా కలెక్టర్ని కోరడం జరిగింది. వచ్చే 2-3 రోజులలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వరిధాన్యం కొనుగోలులో రైతుకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాము. దయచేసి సహకరించాలని చెప్పి రైతాంగానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.